పాత్రనై పాడిదా వేణోళ్లతో యేసయ్యా నీ స్తుతియాగమే చేసిదా నీ సముఖాన నా యేసయ్యా నిన్నెంత ఘనపరచినా నిన్నెంతనే పొగడినా నా తనివి తీరదే నీ రుణము తీరదే నీ ఆరాధనే నా ఆనందము నీ సంకీర్తనే నా సంతోషము నీ ఆరాధనే నా ఆనందము నీ సంకీర్తనే నా సంతోషము నీ స్తుతి పాత్రనై పాడిదా వేణోళ్లతో యేసయ్యా నీ స్తుతియాగమే చేసిదా ఎండలున్నాయి. సతీష్ కుమార్ మాకు మంచి చల్లని పనులు మా కలవడం వాళ్ళు చాలా మేలు చేస్తున్నారు. కానీ ఎండ వలన చాలా మంది పడిపోతున్నారు. ఈ టౌన్లో ఎవరు కానీ మధ్య పోసే నాటకం లేదు. కానీ మా కల్లూరు టెంపుల్ తరపు నుంచి పోస్తున్నారు. అయ్యారు కుటుంబం చల్లగా జీవించబడాలని కల్లూరు టెంపుల్ కూడా ప్రతిరోజు వారం కల్లూరు టెంపుల్కి వచ్చి దీని అభివృద్ధి పొందాలని అభివృద్ధి సెలవు తీసుకుంటున్నారు. అయ్యగారికి నా సెలవు ధన్యవాదాలు. నా హృదయపూర్వక వందనములు. నేను కూడా మా నంద్యాల జిల్లా వీరాడ మండలం ఆర్జమందిన గ్రామం సిఎస్ఐ చర్చి సంఘ కాపాడి నేను కూడా యేసు సేవ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. ఎంతో ఉత్తమమైన కల్వరి టెంపుల్ డాక్టర్ సతీష్ కుమార్ గారు ఈ ఎండల కాలంలో మజ్జిగ కూల్ డ్రింక్స్ అని చల్లని మజ్జిగ పేద ప్రజలకు అందజేస్తున్నందుకు నా హృదయపూర్వక నమస్కారం. నిన్నెంత ఘనపరచినా నిన్నెంతనే పొగడినా నా తనివి తీరదే నీ రుణము తీరదే నీ ఆరాధనే నా ఆనందము నీ సంకీర్తనే నా సంతోషం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వందనాలు తెలుస్తున్నాం. ఎంతో ఆప్యాయతగా అనురాగంతో ఉండేటువంటి సతీష్ కుమార్ గారు ఈనాడు సమ్మర్ క్యాంపులో ప్రత్యేకంగా ఎన్నడూ లేనంత ఎండలు విపరీతంగా ఉంటుంటే ఆయన ప్రేమ దేవుడు కనికరించి ప్రజలకు దాహం తీరుస్తున్నాడు. నెల రోజుల నుంచి చల్లని మజ్జిగ ప్రతి ఒక్కరు తీసిన ఒక్క గ్లాసు కాదు 2 గ్లాసులు వాళ్ళు తాగినంత పోస్తున్నారు. అలాంటి సేవ చేయడంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా సమాజంలో ఎవరు చేయలేకపోతున్నారు. ఇలా చేయడం వల్ల దేవునికి ఎంతో మేలుకరంగా జరుగుతుంది. ఈ చల్లనిటువంటి మజ్జిగ తాగిన వాళ్ళు కూడా దేవుని ఆశీర్వాదం పొంది పరలోక రాజ్యంలో చేరాలని ఈ గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రజలు కానీ అనేకులు ఆత్మీయులు పొందాలని చెప్పి ప్రత్యేకంగా సతీష్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ పట్టణంలో ఉండే ప్రజలందరి యొక్క దాహం తీర్చుటకు ఎంతో ఆయన చేసినటువంటి మేలు చాలా గొప్పదిగా భావిస్తూ ఇక ప్రజలకు అందరికీ ఆయన ద్వారా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్.